ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుడి బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఎప్పుడండి? మోషే పెద్దవాడైనప్పుడు అంట. నిజమేనా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు ఏమని, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె పిల్లవాని చేష్టాలు చేసినా కానీ ఇప్పుడు పెద్దవాడిని అయినాను కాబట్టి పెద్దవాని యొక్క విధానంలో నడుస్తున్నానని పౌలు భక్తుడు కూడా మాట్లాడినాడు. ఇక్కడ ఏమని రాయబడుతూ ఉన్నది? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే పాపకాల అల్పభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అంటున్నాడు. కారణమేమి? ఆ యొక్క పరలోకపు యొక్క పట్టణము, ఆకలి దప్పులు లేని రాజ్యము, ఉండబోయే శాశ్వతమైన లోకాన్ని చూడగలిగినాడు విశ్వాస నేత్రములతో. అందుకనే లోకాన్ని, లోక సంబంధమైన పాపభోగాలు, లోకంలో ఉండే ప్రతి విధమైన యొక్క మరి వాటిల్లో నుండి విడిపించుకొని దేవుడి ప్రజలు దేవుడి కోసమే ఎలాగైతే శ్రమ అనుభవించాలని ఇష్టపడుతున్నారో వారిలో నేను ఒకటిగా ఉండాలని ఆయన యోచించుకున్నాడు. అంటే ఆయన నిర్ణయం తీసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. విశ్వాస బిడ్డ, ఈ లోకములో జీవిస్తున్నావు అంటే కొంతేమో దేవుడు, కొంతేమో లోకమని విశ్వాసములో అటు ఇటు కాకుండా నువ్వు దేవుడు అటు దేవుడు ఇటు లోకము అని ఒకవేళ నిన్ను నువ్వే భ్రమపరుచుకొని నిన్ను నువ్వే మభ్యపరుచుకొని ఇలాగా పాపభోగములు అనుభవించుకుంటూ లోకములో గడుపుతూ ఉంటే ఒకవేళ రేపటి రోజు నీది కాకపోతే మరి నీ పరిస్థితి ఎలాగా ఉంటుందో అనే దానిని ఒకసారి యోచించు. అందుకనే ఆయన తీర్మానంలోకి వచ్చినప్పుడు ఈ లోకము ఐగుప్తు దేశములో గొప్ప ఫరో తర్వాత ఫరో రాజుగా సింహాసనం మీద కూర్చునే టైం వచ్చినప్పుడు అతను లోకాన్ని, అధికారాన్ని, సుఖభోగాన్ని వద్దని త్యాగం చేసినాడు. మరి ఈనాడు దేవుడి కోసము నువ్వేం త్యాగం చేస్తున్నావో, పాపాన్ని సమకూర్చుకొని భూమి మీద దేవుళ్ళో లేకుండా విశ్వాసంలో నుంచి తొలగిపోయి పడిపోయి ఆ మాటకి పిల్లవాని వలె పడుతూ లేస్తూ నీ జీవితంలో ఉంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, ఒకసారి పరిశీలన చేసుకొని మరి తిరిగి లేచి, ఒకవేళ పడినా నువ్వు తిరిగి లేవగలిగిన యొక్క పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నీకు ఇచ్చినాడు కాబట్టి మరి నువ్వు తిరిగి లేచి దేవుళ్ళో నిలబడు. ఈ లోకాన్ని, తుచ్చమైన దాన్ని నువ్వు అభిలాష పడకుండా, దాని యందు విశ్వాసం నమ్మకం ఉంచకుండా, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూసి నీ జీవితంలో ముందుకు నడువు. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని 30 60 100 దేవుడు దీవించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధి ఒక తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, చదువుకున్న వాక్యం నీదయ్యా ప్రభువా. మా యొక్క పితరుడైన మోషే గారు పెద్దవాడైనప్పుడు లోకాన్ని, పాపాన్ని, పరలోక రాజ్యాన్ని చూసినాడు కాబట్టి పరలోక రాజ్యము కావాలి, దేవుడు ప్రజలతో శ్రమ అనుభవిస్తాను అని ఇష్టపడి తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి అయా విని చూసే బిడ్డలు కూడా అలాంటి నిర్ణయం కలిగి శాశ్వతమైన పరలోక రాజ్యములో వారి కుటుంబాలు ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ఆమేన్.